హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో మన ఈగో డాట్ E1U లైఫ్ కంపెనీలో మన ఈ కంపెనీ వెబ్సైట్ అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ చేసిన తర్వాత చాలామందికి ఏంటంటే ఆప్షన్స్ అనేది కొంచెం మారడం వల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం కంగారు పడుతున్నారు. దాని గురించి ఏంటంటే ఈ వీడియోలో మనం ఈ అప్డేట్ ద్వారాగా ఏ మార్పులు జరిగాయి, దాన్ని ఏ విధంగా మనం చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందుగా ఏంటంటే నేను ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఏంటంటే ఈగో డాట్ E1U లైఫ్ కంపెనీ అనేది ఒక అద్భుతమైన కంపెనీ అండి. ఇది నిజంగా ఒక వండర్ఫుల్గా మా కంపెనీ ప్లాన్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇదేంటంటే అమెరికన్ బేస్డ్ కంపెనీ అండి. ఇదేంటంటే మనకి క్రిప్టో కరెన్సీలో ఒక మంచి ప్లాన్ అనేది మనకి తీసుకురావడం జరిగింది. క్రిప్టో కరెన్సీలో ఎప్పుడు కూడా మనకి మదర్ కాయిన్ వచ్చేటోడికి ఏంటంటే మదర్ కాయిన్ అని పిలుస్తారు. క్రిప్టో కరెన్సీలో మదర్ కాయిన్ పిలుస్తారు మన బిట్ కాయిన్ని. ఈ బిట్ కాయిన్ ద్వారా మనకి బిజినెస్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ కంపెనీ ఈ ప్లాన్ కానీ ఫెయిల్ అయినట్టయితే అక్కడ బిట్ కాయిన్ ఏదైతే ఉందో బిట్ కాయిన్ అనేది ఫెయిల్ అయినట్టే 100కి 1000% మీరు గమనించుకోవచ్చు. ఓకేనండి. అదేవిధంగా మన ఈ బిట్ కాయిన్ ప్రైజ్ అనేది ఏ రోజు ఎంత ఉంది, ఏ సంవత్సరం ఎంత ఉంది అనేది అంతా కూడా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. తెలుసుకున్న తర్వాత మీరు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. 2008 సంవత్సరంలో మనకి ఏంటంటే బిట్ కాయిన్ రేట్ అనేది ఏంటంటే మినిమం 50 పైసలు ఉండేది అనమాట అండి. 50 పైసలు అంటే ₹1 ఉండేది అనమాట. ఆ ₹1 కాస్త 2010, 2011కు వచ్చేటప్పటికి ఏంటంటే ఆ ₹1 కాస్త రూపాయి అయిందనమాట. ఆ బిట్ కాయిన్ విలువ రూపాయి అయిందనమాట. అదే విధంగా మనకి రోజులు గడిచే కొద్దీ మనకి 2020, 2021 వచ్చేటప్పటికి ఏంటంటే ఆ రూపాయి కాయిన్ విలువ అంతా కూడా 45 లక్షలు అయిందనమాట అండి. 45 లక్షలు అయింది. ఆ 45 లక్షలు కూడా ఇప్పుడు మనకి 2025 వచ్చేటప్పటికి దగ్గరగా ₹1,00,00,000 దాటిపోయిందనమాట. మీకు ఒక పేపర్ చూసే అలవాటు ఉండొచ్చు, లేదంటే ఒక న్యూస్ చూసే అలవాటు ఉన్నట్టయితే మీరు మొన్న పోయిన నెలలో మే 22వ తారీఖు ₹1,00,00,000 క్రాస్ అయ్యి మళ్ళీ కొంచెం డౌన్ అయిందనమాట. మే 22వ తారీఖు 2025 తారీఖు డేట్ కల్లా మీకు ₹1,00,00,000 క్రాస్ అయిపోయింది. క్రాస్ అయ్యి మళ్ళీ మినిమం ఇప్పుడు మళ్ళీ 96 లక్షలు 97 లక్షలు కొంచెం ట్రేడ్ అవుతుందన్నమాట. ఇదంతా కూడా మీరు ఏంటంటే గూగుల్ ఓపెన్ చేసుకునేసి గూగుల్లో మీకు ఏంటంటే కాయిన్ మార్కెట్ క్యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కాయిన్ మార్కెట్ క్యాప్లో మీరు సెర్చ్ చేసినట్టయితే ఏ రోజు ఎంత ఉందని సెర్చ్ చేసుకున్నట్టయితే ఈజీగా తెలుసుకోవచ్చు. లేదంటే మామూలు గూగుల్లోనే మీరు ఏ ఇయర్లో ఎంత ఉంది బిట్ కాయిన్ అని చెప్పి మీరు టైప్ చేసినట్టయితే దానికి తగ్గట్టుగా మీకు డీటెయిల్స్ అనేది క్లియర్గా అక్కడ రావడం జరుగుతుంది. దాన్ని చూసుకొని మీకు 100% మీకు నచ్చినప్పుడైతేనే మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు, మీకు నమ్మకం కలిగినప్పుడే. ఓకేనా? అదేవిధంగా ఈ ఈగో డాట్ E1U లైఫ్ కంపెనీ అనేది ప్రతి ఒక్కరికి కూడా సామాన్యుడికి కూడా అందించే విధంగా ఈ ప్లాన్ అనేది డిజైన్ చేయబడింది అనమాట. మినిమం ఓన్లీ ₹1,400. ఈ ₹1,400 అనేది ఎవరైనా సరే పే చేయొచ్చు. అది పెద్ద కష్టం ఏం కాదు ఈ రోజులను బట్టి. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఆలోచించండి. ఈ 1,400తో రోజు మినిమం ₹1,000 సంపాదించుకునే రేంజ్కి మినిమం 1 మంత్లో మనం రీచ్ అవ్వచ్చు అనమాట అండి. 1 మంత్లో మనం ఓన్లీ ఒక ₹1,400 లైఫ్లో ఒకసారి మనం కట్టి 1 మంత్లో మనం ₹1,000 రీచ్ అయ్యామంటే మంత్లీ మనం ₹30,000 సంపాదించుకుంటాం, ₹30,000 సంపాదించుకుంటాం అనమాట అండి. ₹1,400 అక్కడ లైఫ్లో ఒకసారి కట్టడం ఏంటి, ప్రతి నెల మనం ₹30,000 సంపాదించుకోవడం ఏంటి, ఒకసారి ఆలోచించండి. ఓకేనా? మీరు ఎంత చదివినా కూడా చదువుకి అయ్యే ఖర్చు ఎన్నో లక్షలు ఉంటుంది. ఆ లక్షలు ఖర్చు పెట్టాలి, అక్కడ లక్షలు ఖర్చు పెట్టి చదవాలి. 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు మీ లైఫ్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్గా పెట్టి మీరు అక్కడ చదవాలి. చదివిన తర్వాత ఏ బాబునో అయినా కాల్ పట్టుకునేసి మీరు అక్కడ జాబ్లో జాయిన్ అవ్వాలి. జాయిన్ అయిన తర్వాత నెలకి మీకు మహా అయితే 20,000 ఇస్తారు, 25,000 ఇస్తారు. ఓకేనా? ఇక్కడ ఎలాంటి చదువుతో సంబంధం లేదు. మీరు చదివేరా మానేరా అనేది ఏ సంబంధం లేదు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా, మీరు 1,400 పెట్టగలరా, మాతో డైలీ ఒక 1 అవర్ వర్క్ చేయగలరా, ఈ 3 విషయాలండి. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాలి, మీరు 1,400 పెట్టడానికి రెడీగా ఉండాలి, మీరు మాతో డైలీ ఒక 1 అవర్ వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి.
ఈ 3 క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నట్టయితే ఇమ్మీడియట్గా ఆ నెల కానించే మీరు డైలీ 30,000 రూపీస్ మీరు ఈజీగా సంపాదించుకోగలరు. అలా సంపాదించుకునేలా చేసే బాధ్యత మాదనమాట. ఓకేనా. మీకు ఇక్కడ ఏంటంటే ఫ్రీగా మేము వాగ్దానాలు ఏమి చేయట్లేదండి. ఇక్కడ మీరు సంపాదించుకోండి, మీకు ఇన్కమ్ వస్తే మాకు ఇన్కమ్ వచ్చినట్టండి. ఇక్కడ మేము మీకేం ఫ్రీగా సర్వీస్ చేయటం లేదండి. ఓకేనా. మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మేము మీకు కొంచెం గైడెన్స్ ఇస్తాం. అదేవిధంగా మీరు దాన్ని ఫాలో అవుతూ మీరు మా దగ్గర డూప్లికేషన్ తీసుకుంటూ మీ డౌన్లో ఎవరు వచ్చినారో వాళ్ళకి ఇదే డూప్లికేషన్ అక్కడ మీరు అప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఇదే 1 అవర్, డైలీ 1 అవర్, సేమ్ డైలీ ఒక 1 అవర్ కనుక వర్క్ చేసినట్టయితే డైలీ 1000 రూపీస్ ఈజీగా తీసుకోగలుగుతారు మీరు. ఓకేనా. ఈ బిజినెస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ అయితే మాతో కలిపి జాయిన్ అవ్వచ్చు. మాతో కలిపి ఎంచగా మేము కలిపి సంపాదించుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే అప్డేట్ అయింది కాబట్టి మనకి ఆప్షన్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా మారడం జరిగింది. చూసుకోవచ్చు ప్రతిదీ కూడా. ఓకేనా. కొంచెం కొత్త టైప్లో కొత్త డిజైన్తో మనకి ఏంటంటే ఈ విధంగా మనకి వెబ్సైట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సపోజ్ మన ఐడి చూసుకోవాలి అంటే ఇక్కడ రైట్ సైడ్లో మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 గీతలు ఉన్నాయి కదండి. ఆ 3 గీతలు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ప్రాజెక్ట్ అని చెప్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు దీన్ని క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పైన ఏంటంటే డాష్ బోర్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత రెండోది ఏంటంటే అప్డేట్ ప్రోగ్రామ్ అని చెప్తుంది, పోర్టల్ అని చెప్తుంది. తర్వాత ఏంటంటే మై రిఫరల్ అని చెప్తుంది. తర్వాత మై మ్యాక్స్ అని చెప్తుంది, మై మ్యాట్రిక్స్ అని ఉంది. తర్వాత ఏంటంటే ఈ విధంగా మనకి ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏంటంటే మన రెఫరల్ లింక్ ఎక్కడ ఉంది చూసుకోవాలి అనుకుంటే మనం సేమ్ అదే రెడ్ కలర్లో చూపిస్తుంది కదండి. ఈ రెడ్ కలర్లో చూపిస్తుంది కదా, రెడ్ కలర్లో చూపించిన దాని మీదే మనం ఇక్కడ క్లిక్ చేసినా ఓకే, లేదంటే ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి మనం కొంచెం కిందకి తోసుకెళ్ళినట్టయితే మనకి ఇక్కడ దీన్ని పైకి తీసుకోండి. ఇలా పైకి తీసుకెళ్ళినట్టయితే మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. మీకు ఇక్కడ రెడ్ కలర్ చూపిస్తుంది. ఆల్రెడీ మీకు పాత ఏ విధంగా మీకు డిజైన్ ఉందో అదే డిజైన్లో మీకు ఇక్కడ చూపిస్తుంది చూడండి. హోమ్ పేజ్ రిఫరల్ లింక్ అని చెప్పి చూపిస్తుంది. ఈ హోమ్ పేజ్ రిఫరల్ లింక్ ద్వారా కానీ మీరు ఎవరిని రిఫర్ చేయాలన్నా కూడా ఈ హోమ్ పేజ్ రిఫరల్ లింక్ ద్వారా కానీ మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. ఈ లింక్ని ఏంటంటే మీరు ఒకసారి జస్ట్ లైట్గా ఇలా కాపీ పేస్ట్ చేసి పట్టుకున్నట్టయితే, ఒక సెకండ్, ఇలా లైట్గా కాపీ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే మీకు ఇక్కడ కాపీ అని చెప్పి అడుగుతుంది. ఈ కాపీ అయిన తర్వాత కాపీని క్లిక్ చేసుకునేసి అప్పుడు మీరు వాట్సాప్లోకి వెళ్ళి వాట్సాప్లో పేస్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ఈ లింక్ అనేది కాపీ అవుతుంది అనమాట. కాపీ అయిన తర్వాత మీరు ఎవరిని మీరు రిఫరల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు వాట్సాప్ ద్వారా రిఫర్ చేసుకునేసి వాళ్ళని మీరు ఈ బిజినెస్లోకి ఇన్వైట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇదంతా కూడా మిగతా మామూలు ఫస్ట్ ఎలాగైతే ఉన్నాయో అదే విధంగా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇదైతే ఏమీ మారలేదండి. ముందు ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉన్నాయి. మీరు ఏంటంటే రిఫరల్ లింక్ అనేటప్పటికి ఏంటంటే మొత్తం ఈ 4 రిఫరల్ లింక్ మీ రిఫరల్ లింక్లు అండి. మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు ఎవరిని రిఫర్ చేయాలనుకున్నా కూడా మనం ఈ రిఫరల్ లింక్ మాత్రమే మనం యూజ్ చేసి మనం ఎవరినైనా సరే రిఫర్ చేసుకోవాలన్నమాట అండి. ఓకేనా. అంటే మన ఇన్కమ్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ మన ఇన్కమ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ మై రేట్ క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ పైకి చూసుకున్నట్టయితే మనం డైరెక్ట్ రిఫరల్ ఎన్ని ఉన్నాయి అనేదంతా మనం చూసుకోవచ్చు అనమాట. ఇవంతా కూడా నా డైరెక్ట్ రిఫరల్ అనమాట. ఇవన్నీ కూడా మన డైరెక్ట్ రిఫరల్ ఎక్కడున్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. 4 ఆప్షన్ మై మ్యాటర్ క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ మన ఐడి అనేది ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. ఐడి అనేది కూడా ఏంటంటే మీరు నీట్గా చూసుకోవచ్చు. మనం ఎంత సంపాదించాము, ఏ దేంట్లో ఉన్నాము అనేదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తుంది. అంటే దీని తర్వాత ఏది మనం అప్డేట్ అవ్వాలి ఏంటనేది కూడా మనకి ఇది $10 తర్వాత $20 స్లాట్, $25 స్లాట్, $25 స్లాట్ తర్వాత మనం ఏంటంటే $100 స్లాట్, $100 తర్వాత $500 స్లాట్, $500 తర్వాత $1000 స్లాట్, తర్వాత $4000 స్లాట్, తర్వాత $8000 స్లాట్. మీకు అంతా కూడా ఈజీగా మీకు ఇక్కడ ఇలా ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇంకా $10 దాంట్లో సర్కిల్ కంప్లీట్ అయింది అనుకోండి. సర్కిల్ కంప్లీట్ అయిన వాళ్ళు మీరు ఈ సర్కిల్ కంప్లీట్ అయిన దీన్ని యూజ్ సర్కిల్ క్లిక్ చేసుకున్నట్టయితే ఈ విధంగా మనకి కంప్లీట్ అయిన సర్కిల్ అన్ని కూడా మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే మనకి ముందు ఏంటంటే ఇలాగ ట్రయాంగిల్ లోపల షేప్లో మనకు కనిపించేది. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా అప్డేట్ అయింది కాబట్టి మీకు ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. ఇదేంటంటే సర్కిల్ కంప్లీట్ అయిపోయిన సర్కిల్ అనమాట అండి. ఇది $10 సర్కిల్ నాది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు ఈ విధంగా
కంప్లీట్ అయిన సర్కిల్‌ది మీకు ఈ విధంగా చూపిస్తుందనమాట. అదేవిధంగా మనం ప్రెజెంట్ మనం ఏం చేస్తున్నాం, మనం చూస్తున్న సర్కిల్ రన్ అవుతున్న సర్కిల్‌ని చూసుకోవాలన్నట్టయితే మనం ఇలాగా $10 అని చెప్తుంది కదా! $10 కింద యూజ్ యాక్టివ్ మ్యాట్రిక్స్ అని చెప్తుంది కదా! దాన్ని క్లిక్ చేసినట్టయితే మనం ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేసుకున్న సర్కిల్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఈ విధంగా చూసుకోవచ్చు. మనం ప్రెజెంటు ఆహ్, రన్ అవుతున్న సర్కిల్ అనమాట ఇది. ఈ విధంగా ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్టీ చూపిస్తుంది. మొత్తం అన్ని ఇక్కడ ఎంప్టీ చూపిస్తుంది చూడండి. ఇక్కడ 3 మాత్రమే చూపిస్తుంది ఇక్కడ. ఇది నాది. అదే విధంగా ఇక్కడ ఒక డౌన్ లైన్ ఇచ్చారు. అదే విధంగా ఇది ఒక డౌన్ లైన్ ఇచ్చారు. ఇది వచ్చేటప్పటికి నా డైరెక్ట్ రిఫరల్ కాబట్టి నాకు రెడ్ కలర్‌లో చూపిస్తుంది. ఇదేంటంటే నా డౌన్ లైన్ ద్వారాగా వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ బ్లూ కలర్‌లో చూపిస్తుందనమాట ఇది. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇలా పైకి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ క్లియర్‌గా మన పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా మీకు ఇక్కడ చూపిస్తాయన్నమాట. ఈ విధంగా మన పర్సనల్ డీటెయిల్స్ అంతా కూడా మీకు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఏంటంటే మనకి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ మనం క్లిక్ చేసుకొనిస్తే మనకి రెడ్ కలర్‌లోనే చూపించడం జరుగుతుంది. ఆ రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఒక సెకండ్ వెయిట్ చేసినట్టయితే మనకి ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం మన వెబ్‌సైట్‌ని చెక్ చేసుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెబ్‌సైట్‌లోకొచ్చి మన పని మనం ముగించుకున్న తర్వాత మనం బయటికెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా లాగౌట్ కొట్టి అప్పుడు బయటికెళ్ళండి. ఓకేనా? మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు లాగిన్ అయ్యి లోపలికి రండి. వెబ్‌సైట్‌లోకి రండి. అదే విధంగా వెబ్‌సైట్ నుంచి బయటికెళ్ళిపోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా లాగౌట్ కొట్టి అప్పుడు మీరు బయటికెళ్ళడం అనేది ఆ పద్ధతనేది నేర్చుకోండి. ఎందుకంటే మీరు లాగిన్‌లో ఉండి సడెన్‌గా మీరు బయటికెళ్ళిపోయి పక్కన పెట్టి తోసి మళ్ళీ మీరు రెండోసారి ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఏంటంటే మీకేంటంటే ఐడీ అనేది త్వరగా ఓపెన్ అవ్వదనమాట. త్వరగా ఓపెన్ అవ్వదు. అప్పుడేంటంటే మళ్ళీ మీకేంటంటే క్యాప్చా అనేది అడుగుతుంటదనమాట. ఆ క్యాప్చా అనేది అడుగుతుంటది. ఆ క్యాప్చా అనేది మీరు కరెక్ట్‌గా కొట్టలేదని ఇలా ఉంటే మీకేంటంటే ఆ ఐడీ అనేది త్వరగా ఓపెన్ అవ్వదనమాట. కొంచెంసేపు ఏడిపిస్తదనమాట. దాని గురించి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి కూడా మీకు సేఫ్టీగా ఉండాలి అనే మనకేంటంటే ఈ వెబ్‌సైట్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. అందంగా పద్ధతిలో ఏంటంటే మనం వెబ్‌సైట్‌ని అనేది ఓపెన్ చేసుకునేసి మళ్ళీ మనం వెబ్‌సైట్‌లో నుంచి బయటికెళ్ళిపోయేటప్పుడు లాగౌట్ కొట్టి ప్రతి ఒక్కరు కూడా బయటికెళ్ళండి. అప్పుడు మీ సేఫ్టీలో మీరున్నట్టనమాట. ఓకేనా? లాగౌట్ కొట్టాలంటే ఏం లేదు. మామూలుగా ఇలా మనం క్లిక్ చేసుకున్నట్టయితే కింద లాగౌట్ అని చెప్పి ఆప్షన్ ఉంది కదండీ ఇక్కడ. ఈ లాగౌట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా మనకి లాగౌట్ అయిపోద్దనమాట. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొనేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైటు అప్డేట్స్ గురించి ఈ గో.ఈవన్ లైఫ్ కంపెనీ ప్రాజెక్ట్ గురించి నేను మీకు అప్డేట్స్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. థాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.